హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ టైమ్ విత్ శ్రావణి. ఈరోజు మనం నువ్వుంటే నా జతగా సీరియల్లో జరుగుతున్న మిస్టీరియస్ ట్రాక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సీరియల్లో మిథున అచానక్ కనిపించకుండా పోయింది. ఇంట్లో అందరూ టెన్షన్. ఎంతమంది వెతుకుతున్నా కనిపించట్లేదు. ఎవరు ఏం చెప్పలేరు. ఎక్కడ ఉందో, ఏమైందో అనే విషయాలపై సీరియల్ కూడా ఇంకా ఏ క్లూ ఇవ్వలేదు. దేవా ఎస్ఐని అనుమానించి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను నా దగ్గర లేదు అని అంటాడు. తీసుకెళ్తే మిథునని ఎస్ఐ తీసుకెళ్ళాలి, కిడ్నాప్ చేసి ఉండాలి, ఇంకొకరు చేసే అవకాశమే లేదు అని నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ ఒక ఐడియా అయితే ఉందన్నమాట. కానీ నాకు మాత్రం ఒక స్ట్రాంగ్ డౌట్ ఉంది. మిథున వదిన తమ్ముడే ఆమెను కిడ్నాప్ చేశాడని నా అనుమానం. ఎందుకంటే లాయర్ ఆదిత్యకి మిథున అంటే చాలా ఇష్టం. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. కానీ దేవా తన మెడలో తాళి కట్టడంతో అంతా తారుమారయ్యింది. ఆదిత్య ఎప్పటికైనా మిథున తన దగ్గరికి వస్తుందని, తనని పెళ్లి చేసుకుంటుందని ఆశపడుతున్నాడు. కానీ అది జరగదని ఆదిత్యకి అర్థమైంది. మిథున దేవని తన భర్త అని నమ్ముతుంది. పైగా వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి వారం గడువు తీసుకుంది. తన మీద ఉన్న ప్రేమ దేవాతో చెప్పిస్తానని. దీంతో ఆదిత్యకి మిథున తన సొంతం కాదని అర్థమైంది. అందుకని మిథునని కిడ్నాప్ చేశాడు. ఆ పాత్ర సస్పీషియస్గా కనిపిస్తుంది. గతంలో కొన్ని సీన్స్లో అతని నటన చూసినప్పుడు డౌట్ వచ్చినట్టు ఉంది. ఇంకా అతనిపై ఫోకస్ ఎక్కువగా చూపించడం రైటర్స్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైనా ఊహ నిజమా కాదా అనేది ఇంకొన్ని ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ మీరు ఏమంటారు? మీకు ఎవరైనా అనుమానంగా అనిపిస్తున్నారా? మీ కామెంట్ నాకు తప్పనిసరిగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని సీరియల్ అప్డేట్స్, థియరీస్ కోసం టీవీ టైమ్ విత్ శ్రావణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.